నార్త్ స్టార్ అనే వజ్రం పోతుంది. ఆ వజ్రం ఎక్కడుందో తెలియాలి అంటే ఈ మాయమైన ముసలిపాము అనే కథను వింటే మీకే తెలుస్తుంది. రచన ఎంవివి సత్యనారాయణ గారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మౌంట్ రోడ్డు మీద కారు సన్నగా జారిపోతుంది. శంకర్ రాజన్ స్టీరింగ్ వీల్ వద్ద కూర్చున్నాడు. విండ్ స్క్రీన్లోంచి ముందుకు చూస్తూ వీల్ తిప్పుతున్నాడు. అతడు ఆలోచనలో ఉన్నాడు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తాను మకుటం ఉన్న మహారాజు. తన చిత్రం అంటే డిస్ట్రిబ్యూటర్ కళ్ళు మూసుకొని కొనుక్కుంటాడు. తన చిత్రం ఆంధ్రాలో విడుదలవుతుంటే మిగతా చిత్రాల వాళ్ళు కళ్ళు విచ్చుకొని చూస్తారు. తనకంటే వాళ్లకే మొదటి రోజు ప్రేక్షకుల మాట ముందుగా తెలుస్తుంది. చిత్రం ఫ్లాప్ అవుతుందేమోనని వాళ్ళ దురాశ. చిత్ర నిర్మాణంలో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్లకు తెలియక కాదు, ఒళ్ళు వంచి చిత్రం తీయలేక, కొత్తదనాన్ని ఆహ్వానించలేక, తన చిత్రం అంటే పేరున్న తారాలు కూడా కాల్ షీట్స్ ఇస్తారు పరిగెత్తుకుంటూ వచ్చి. ధనం మూలం ఏదం జగత్. తను పని చేసుకుంటున్న తన కళాకారులకి ఎన్నడూ అన్యాయం చేయడు. అదే తన విజయానికి మూల సూత్రం. శంకర్ రాజన్ కారు మలుపు తిప్పాడు. ఇప్పుడు తను ఒక చిత్రం తీయాలి. ఆంధ్రదేశంలో అట్టోడికి పోవాలి. కలెక్షన్లు రికార్డులను బద్దలు కొట్టాలి. తన చిత్రంలో అన్ని స్థాయిలోనే ప్రేక్షకులకు కావలసిన మసాలాలు కావలసిన మోతాదులో ఉంటాయి. ఇప్పుడు తాను తీయబోయే చిత్రం స్కోప్ చిత్రం. ఫ్యూజీ కలర్లో తీయాలి. ముడి ఫిలిం సిద్ధంగా ఉంది. కథ కూడా సిద్ధంగా ఉంది. పాత్రలకు చాలా వరకు తారలు ఎన్నికైపోయారు. తన వాగిరా స్టూడియోలో సెట్స్ నిర్మిస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టాలి. ఇప్పుడే చిన్న ఆటంకము వచ్చేలాగా ఉంది. అసంకల్పితంగా ఆయన చేతులు బ్రేక్ మీద పడ్డాయి. రోడ్డుకి పక్కగా వారాహి స్టూడియో. వాచ్మెన్ నిలబడి తన కారునే చూస్తున్నాడు. కారుకు సలాం కొట్టి గేట్ తెరిచాడు. కారు గేట్లోంచి లోపలికెళ్ళి పోర్టుగోలో ఆగింది. శంకర్ రాజన్ కారు దిగాడు. స్టూడియో మెయిన్ హాల్లో తారలు, టెక్నీషియన్లు కూర్చునున్నారు. హాస్య నటుడు వాళ్లకు కాలక్షేపం కలిగిస్తున్నాడు. శంకర్ రాజన్ని చూడగానే వాళ్ళు నవ్వుతూ చూశారు. శంకర్ రాజన్ ఆశ్చర్యంగా చూశాడు. ఎంతమంది తారలు ఒకే స్టూడియోలో కబురు కాకరకాయ లేకుండా నవ్వాడు శంకర్ రాజన్. ఆయన తీయబోయే వర్ణ చిత్రంలోని హీరో గొంతు సవరించుకున్నాడు. ఆంధ్రదేశంలో తుఫాను బీభత్సం గురించి ఈరోజు వార్తల్లో మీరు వినే ఉంటారు అన్నాడు హీరో. అవును, కోస్తా ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. లక్షల ప్రజలకు ఆశ్రయం పోయిందట అన్నాడు శంకర్ రాజన్. హీరోతో పాటు మిగతా తారాలు విచారంగా చూశారు. ఆంధ్రదేశంలోని ముఖ్య కేంద్రాలు సందర్శించాలని, తుఫాను బాధితులకు కొంత నిధిని పోగు చేయాలని మనవాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. మంచిదే. మన చిత్రాలకు పోషకులు వాళ్లే. వాళ్లను ఇటువంటి సమయంలోనే మనం ఆదుకోవాలి. కానీ మన స్కోప్ చిత్రానికి నెలలో ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఎప్పుడో ఒకప్పుడు కాల్ షీట్స్ ఇచ్చిన వాళ్లే. ఆంధ్రదేశంలో ఎంతకాలం పర్యటించాలని? 10 రోజులు. ఆల్ రైట్. ఆ కాలంలో కాల్ షీట్స్ క్యాన్సిల్ చేసుకుందామే. చిత్ర నిర్మాణంలో మీకు ఇబ్బంది కలుగుతుందేమో. నా స్టూడియో, నా చిత్రం, నా తారాలు, నష్టపోయేదేమీ లేదు. ఈలోగా నేను కొన్ని సీన్స్ షూట్ చేసుకుంటాను. తారలు ఎవరూ ఉండరు. శంకర్ రాజన్ నవ్వి, చిత్ర పరిశ్రమ బయలుదేరి వెళ్ళాలి. ప్రజలను ఆదుకోవాలి. నా విరాళం 1,00,000 రూపాయలు. కానీ ఆగాడు. థ్యాంక్ యూ సార్. కానీ సీన్స్ ఎలా షూట్ చేస్తారు? తారలు కాని వాళ్లతో? సస్పెన్సా? కాదు. నగరంలోని రష్యన్ సర్కస్ వచ్చింది. మన చిత్రంలోకి కొన్ని సీన్స్ షూట్ చేస్తాను. తారలు చప్పట్లు కొట్టారు. మరో మేరానాం జోకర్ తీస్తారన్నమాట అన్నాడు ఒక హాస్యనటు. కాదు, మేరానాం జోకర్ లాగా తీయను. సర్కస్ సీన్స్ ఎప్పటి వరకు షూట్ చేస్తారు అని అడిగాడు ఒక హీరో. మీ పర్యటన కార్యక్రమాలు ముగిసే లోపల. ఆల్ రైట్. ఎంతసేపు కాల్ షీట్స్ రద్దయినందుకు అందరం బాధపడుతున్నాం. ఆ వ్యవధిలో చిత్ర నిర్మాణం కుంటుపడదు. శంకర్ రాజన్ తలూపి, రష్యన్ సర్కస్ అధినేత ఇల్వానోవ్ మీలో ఎవరికి తెలుసు అన్నాడు. హాస్యనటుడు లేచి మెల్లగా టెలిఫోన్ ఉన్న బల్లను సమీపించాడు.
ఆయన నాకు తెలుసు సార్, ఫోన్ చేద్దామా అన్నాడు. నీకు ఆయనతో పరిచయం ఎలా అయింది అని అడిగాడు శంకర్రాజన్. సర్కస్ ఈ నగరానికి రాకముందు బెంగళూరులో ఆడేది. హాస్యగాళ్ల కోసం ఆయన ఇంటర్వ్యూలు పెట్టారు. నేను వెళ్ళాను. నేను ఎన్నిక కాలేదు. హాస్యనటుడు రిసీవర్ ఎత్తి నంబర్ డయల్ చేశాడు. హాస్యనటుడు తనని ఫోన్లో పరిచయం చేసుకున్నాడు. ఫోన్ ఎత్తిన ఇల్వనోవ్ హాస్యనటుడు రిసీవర్ని శంకర్ రాజన్కి అందించాడు. గుడ్ డే మిస్టర్ ఇల్వనోవా, మీతో ఒక అరగంట మాట్లాడాలి. ఎప్పుడు రమ్మంటారు? నేనే మిమ్మల్ని కలుసుకోవాలి అని అనుకుంటున్నాను. స్వచ్ఛమైన ఇంగ్లీషు, రష్యన్ యాస దానికి కోటింగ్ ఇస్తోంది. ఎందుకోసమో చెప్తారా? ఇండియాలో మా ట్రూపు కొత్త అంశాలను నేర్చుకుంది. వాటిని మీ వంటి చెయ్యి తిరిగిన దర్శకులు షూట్ చేయగలరు. ఆ ఫిలిం ఏం చేస్తారు? మాస్కోలో టీవీ కేంద్రాల్లో ప్రసారం చేస్తారు. అలాగే, తప్పకుండా షూట్ చేస్తాను. నా పని కూడా సులువైపోతుంది. మీ పనా? చెప్పండి. నేను ఒక పిక్చర్ స్కోప్లో తీస్తున్నాను. ఆ పిక్చర్ కోసం కొన్ని సర్కస్ ఫీట్స్ కావాలి. ఇల్వనోవా కిచకిచా నవ్వాడు. సినిమా తీయడమే పెద్ద సర్కస్ ఫీట్. నిజమే. శంకర్ రాజన్ కూడా నవ్వాడు. సర్కస్ జీవితానికి పోలికలున్నాయి. సర్కస్ ఫీట్స్ను సింబాలిక్గా చిత్రంలో వాడుకుంటాను. బాగుంది. ప్రదర్శన జరిగేటప్పుడు షూట్ చేస్తారా? షూటింగ్కు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వాలా? నేను వేయించిన సెట్స్లోనూ ప్రకృతి మధ్యలో షూట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓ ఐసీ. సర్కస్ టెంట్ బ్యాక్గ్రౌండ్గా ఉండదు. కరెక్ట్. అయితే ఒక సర్దుబాటు. మీ ప్రదర్శనలో షూట్ చేసిన సీన్స్ నాకు, ప్రత్యేక ప్రదర్శనలో షూట్ చేసుకున్నవి మీకు. ఓకే? మీకు గుడ్ విల్ ప్రసక్తి లేదు. నా సీన్స్కి నేను ఏమీ ఇవ్వను. ఆల్ రైట్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రేపు రాత్రి మొదటి ఆటలో. గుడ్. మొదటి ఆట సాయంత్రం 6:30కి ప్రారంభం. థ్యాంక్ యూ. మిగతా వివరాలు సమక్షంలో. శంకర్ రాజన్ ఫోన్ పెట్టేశాడు. టైం ఎంత అడిగాడు అతను. రెండోవాడు వాచి చూసుకున్నాడు. 1:10 అన్నాడు. మొదటివాడు చుట్టూ చూశాడు. అర్ధరాత్రి. చీకట్లు అక్కడ తారట్లాడుతున్నాయి. వాటిని కూడా పారద్రోలడానికి నియాన్ లైట్లు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. ఇద్దరూ రోడ్డు వదిలిపెట్టి చీకట్లో నడవసాగారు. మనం ఆలస్యం చేశాం అన్నాడు మొదటివాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అన్నాడు రెండోవాడు. ఇద్దరూ సందులో పడి నడుస్తున్నారు. ఎక్కడో తీతూ పిట్టి అరుస్తోంది. ఉండి రోడ్డు మీద ఏవో వాహనాలు వెళ్తున్నాయి. మొదటివాడు సందు చివర్లో ఆగాడు. రెండోవాడు తన భుజానున్న సంచి తడుముకున్నాడు. ముడులు వేసిన తాడు, దాని చివర కొక్కెం. మ్యూజియం కనిపిస్తోందా? అదిగో రోజ్లాండ్ హోటల్. 2వ అంతస్తులో ఉన్నదే మ్యూజియం. వాచ్మెన్లు ఇద్దరా? అవును. ఒకడు ఇటు నుండి అటు, రెండోవాడు అటు నుండి హోటల్కు ప్రదక్షిణం చేస్తారు. ఇద్దరు ఎక్కడ కలుసుకుంటారు? మెయిన్ గేట్ దగ్గర. అచ్చంగా వెనక పక్క కూడా ఒక నిర్ణీత స్థలం దగ్గర. అయితే వెనక పక్కకి చేరుకుందామా? వద్దు, ఇక్కడైతేనే కిళ్ళికోట్లు అడ్డమున్నాయి. ఇద్దరు హోటల్ వైపు చూశారు. వాచ్మెన్లు కలుసుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మరుగులోకి వెళ్ళగానే మనం కిళ్ళికొట్టు వెనకనే చేరుకోవాలి. రైట్. 1 నిమిషం తర్వాత ఇద్దరు కిళ్ళికొట్టు వెనక్కి చేరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో చెరువు కత్తి తళతళలాడుతోంది. మొదటివాడు మెయిన్ గేట్ నుండి తాము నిలబడిన స్థలం అంచనా వేసుకున్నాడు. 30 అడుగులు. మన ఇద్దరి కత్తులు లక్ష్యాన్ని ఛేదించాలి. అవును. క్షణాలు గడుస్తున్నాయి. అటు వెళ్ళిన వాచ్మ్యాన్ ఇటు వెళ్ళిన వాచ్మ్యాన్ అటు వస్తున్నారు. దాక్కున్న వాళ్ల కత్తులను పిడి వరకు పట్టుకున్నారు. కత్తులు దూసుకుపోవడానికి పొజిషన్లో ఉన్నాయి. వాచ్మ్యాన్లు దగ్గర పడుతున్నారు. ఇద్దరికి మధ్య దూరం తగ్గుతోంది. ఇద్దరు ఎదురెదురుగా ఆగారు. ఒకడు జేబులోంచి బీడి తీశాడు. రెండోవాడు తన నోట్లోని బీడివి అందించాడు. కత్తులు గాల్లోకి లేచాయి. గాల్లో సర్రుమని శబ్దం చేశాయి. మరుక్షణం ఇద్దరు వాచ్మ్యాన్లు నేల కూలారు. ఒకడికి ఎడంపక్క ఛాతీలోకి, రెండోవాడికి కుడిపక్క ఛాతీలోకి కత్తులు దూసుకుపోయాయి. చిన్న మూలుగు తప్ప ఇద్దరూ ఎలాంటి శబ్దమూ చేయలేదు. క్షణాల్లో నేల కొరిగిపోయారు. దాక్కున్న వాళ్ళిద్దరూ చుట్టూ చూసుకున్నారు.
తామిద్దరూ అక్కడ నేల మీద 2 శవాలు తప్ప అంతా నిర్మానుష్యం. మ్యూజియంలో ఎలక్ట్రికల్ అలారం. రెండోవాడు గుసగుసలాడాడు. మొదటివాడు తన జేబులోంచి పిస్తోల్ తీశాడు. రెండవ జేబులోంచి పొడవాటి వైర్ తీశాడు. పిస్తోల్ గొట్టంలో వైర్ చివర ఉన్న బటన్ని ఫిట్ చేశాడు. హోటల్కి అవతల ట్రాన్స్ఫార్మర్. హోటల్లోకి వెళ్తున్న ఎలక్ట్రికల్ తీగలను ఇద్దరూ గుర్తించారు. మొదటివాడు వాటికి తిన్నగా వెళ్ళి నిలబడ్డాడు. తీగతో పాటు పిస్తోల్ని పైకి గురిపెట్టాడు. ట్రిగర్ నొక్కాడు. తీగ పైకి ఎగిరింది. చేపలాగా డైవ్ చేసింది. హోటల్కి వెళ్తున్న 2 తీగల మీద అడ్డంగా పడింది. తీగలలో మెరుపులు. మరుక్షణం హోటల్లో కరెంటు ఫెయిల్ అయింది. క్విక్ అన్నాడు రెండోవాడు. మొదటివాడు అతడి వద్ద నుండి తాడు తీసుకున్నాడు. 2వ అంతస్తుకి పెట్టగోడ ఉంది. పెట్టగోడ అంచుకు తగిలేలాగా తాడు విసిరాడు. కొక్కెం పట్టుకుంది. ఇద్దరూ పెట్టగోడ మీదకు చేరుకున్నారు. తాళాలు పగలగొట్టారు. మొదటివాడు పెన్ టార్చ్ తీశాడు. ఇద్దరూ మ్యూజియం లోపలికి నడిచారు. ప్రాచీన కళాఖండాలు, చిత్తరువులు, నాణేలు, పూర్వకాలం ప్రసిద్ధ వ్యక్తులు వాడిన వస్తు సముదాయము, లేఖలు గాజు అద్దాల్లో షోకేసుల్లో అమర్చారు. ఇద్దరూ లోపల గదుల్లోకి నడిచారు. ఖరీదైన రాళ్ళు, నగలు, కళాలు ఉన్నాయి. నార్త్ స్టార్ ఎక్కడ అడిగాడు మొదటివాడు. ఇక్కడే షోకేస్లో చూశాను. రెండోవాడు వెతుకుతున్నాడు. చీకట్లో ఇద్దరు చెమటలు కక్కుతున్నారు. పావుగంట ప్రయత్నం తర్వాత నార్త్ స్టార్ వజ్రం దొరికింది. ఇది నిజంగా 6 లక్షల రూపాయలు విలువ చేస్తుందా? ఏమో, మా బాస్ మనకి ఆ సొమ్ము ఇస్తాడు. చాలదా? ఇంత విలువైన వజ్రాన్ని ఇంత తక్కువ రక్షణ ఏర్పాట్లో ఉంచారా? ఎక్కువ కట్టుదిట్టాలైతే లేనిపోని ప్రచారం అవుతుందేమో. ఇద్దరు నార్త్ స్టార్తో కిందకి దిగారు. వాచ్మెన్లు ఇంకా అలాగే పడున్నారు. రోజ్లాండ్ హోటల్ పాడుబడి ఉండడం మన అదృష్టం. అవును. ఇద్దరు శవాల మీదుగా వంగి కత్తులు లాక్కున్నారు. శవాల యూనిఫామ్లకు వాటిని తుడిచేశారు. నడుస్తూనే డ్రైనేజ్ హోల్లోకి వాటిని విసిరేశారు. చీకట్లో పడి నడుస్తున్నారు. రోడ్డు మీద కారు హెడ్లైట్ల కాంతి పడుతోంది. ఇద్దరూ పరిగెత్తారు. రోజ్లాండ్ ముందు ఒక టాక్సీ ఆగింది. ఇల్వనోవు పక్క మీద ఇటు ఒత్తిగిల్లాడు. టెలిఫోన్ గణగణలాడుతోంది. ఇల్వనోవు చేయి చాపి రిసీవర్ అందుకున్నాడు. ఇట్ ఈస్ గ్రేట్ రష్యన్ సర్కస్ అన్నాడు ఇల్వనోవ్. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఇల్వనోవ్. శంకర్ రాజాన్ని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్. నిన్న మనం షూట్ చేసిన సీన్స్ బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. క్రీడాకారునిల మొహాలు మాత్రం క్లోజప్లో తీయాలి. మధ్యలో ఎడిట్ చేసి వాటిని ప్యాచ్ వర్క్ చేయాలి. రైట్. ఎప్పుడు అరేంజ్ చేయాలి? ఇప్పుడే. టెంట్ బ్యాక్గ్రౌండ్లోనే. 1 గంటలో వాళ్ళు సిద్ధమైపోతారు. థ్యాంక్ యూ. అవతల క్లిక్ మంది ఫోన్. ఇల్వనోవ్ రిసీవర్ని పెట్టేశాడు. సర్వెంట్ మెయిడ్ గుడారంలోకి పరిగెత్తుకొని వచ్చింది. మెయిడ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఇల్వనోవ్. అమ్మగారు గొడవ పెడుతున్నారు, తమరిని రమ్మని అందామె. ఏ, ఎందుకు అని అడిగాడు ఇల్వనోవ్. స్వీటీని ఎవరో దొంగిలించారు. స్వీటీనా? పామునా? ముసలి పామునా? ఎందుకు? ఏమో, నాకేం తెలుస్తుంది. హెలీనా అమ్మగారు చాలా గొడవ పెడుతున్నారు. టెంట్ పీకి పందిరేస్తున్నారు. నైట్ గౌన్ సర్దుకుంటూ ఇల్వనోవ్ బయటికి నడిచాడు. హెలీనా టెంట్లో గందరగోళంగా ఉంది. హెలీనా పాముల తొట్టె వద్ద నిలబడింది. ఆమె తమ్ముడు ఫెర్డినాండ్తో పాటు ఇతర క్రీడాకారులు, క్రీడాకారిణులు ఆ తొట్టె చుట్టూ మూగారు. ఇల్వనోవ్ వాళ్ళని తప్పించుకుంటూ తొట్టె వద్దకు చేరుకున్నాడు. గాజు తొట్టె ఒక పక్కగా పగిలింది. స్వీటీ తప్ప మిగతా పాములన్నీ ఉన్నాయి. మట్టి నేల మీద జోళ్ల ముద్రలున్నాయి. వాటిని ఎవ్వరూ తొక్కకుండా ఫెర్నాండజ్ శ్రద్ధ తీసుకుంటున్నాడు. జాఫర్ పిలిచాడు ఇల్వనోవ్. జాఫర్ ముందుకొచ్చాడు. కెమెరా తీసుకురా, ఈ జోడు ముద్రలు ఫోటోలు తీద్దాం అన్నాడు ఫెర్నాండజ్. వెంటనే వెళ్ళిపోయాడు. హెలీనా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బుగ్గల మీద కన్నీటి చారుకలు. ఏడ్చి ఏడ్చి శ్వాస అందక రొప్పుతోంది. హెలీనా, ప్లీజ్ ఏడవక అన్నాడు ఇల్వనోవ్. హెలీనా అతడి చేతిని విసిరుగొట్టింది. ఇదంతా నీ పనే అరిచింది హెలీనా. నా పనా? తెల్లబోయాడు ఇల్వనోవ్.
ఆ జోడు ముద్రలు చూడు, అవి నీ స్లిప్పర్స్వే. నాన్సెన్స్. పాము నేనేం చేసుకుంటాను? చంపి ఎక్కడో పారేసి ఉంటావు. ఎందుకు? సర్కస్లో వస్తున్న లాభాలు నా పాములు తింటున్నాయని. మరి మిగతా పాములు? నా స్వీటీ పోయాక వాటిని నేనే వదిలిపెట్టేస్తానని నీ నమ్మకం. హెలినా, నీకు మతిపోయింది. అవును, మతిపోయింది. కాబట్టే నీ వెంటపడి వచ్చాను. నీకు కావలసింది ఏడువు. చేస్తాను. నన్ను అపరాధిగా చిత్రిస్తే నీకేం ప్రయోజనం? హెలీనా ఏడుపు ఆపింది. నా ట్రూప్ ముందు నన్ను ఫూల్ని చేయకు. చర్మం ఒలుస్తాను తెలుసా? మరి నీ జోడు ముద్ర ఎలా వచ్చింది? నా జోళ్లు వేసుకుని ఎవరో పామును దొంగిలించారు. నా పాముతో వాళ్ళకేంటి పని? మన ఇద్దరి సాన్నిహిత్యం పాడు చేయాలని. అందువల్ల ఎవరికి లాభం? ఆ విషయమే తెలుసుకుందాం. హెలీనా కుదుటపడింది. గుడ్లు పెట్టే ప్లాస్టిక్ బుట్ట కూడా మాయమైంది అంది హెలీనా. ఎల్వనవ్ కళ్ళు మెరిశాయి. అంటే పామును చంపరు. స్వీటీ, నీకు ఎన్ని కష్టాలు. హెలీనా తిరిగి ఆడవడం మొదలుపెట్టింది. జఫర్ అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. అతడి భుజాన కెమెరా వేలాడుతోంది. మన కల్నల్ది హ్యాండ్ స్టిక్ పోయిందట సార్ అన్నాడు జఫర్. హెలీనా కెవ్వుమంది. హ్యాండ్ స్టిక్ ఒక చివర జేలాగా ఉంటుంది కదా, దానితోనే కదా నా స్వీటీని. గుడ్. నా జోళ్ళు వేసుకున్నారు. కర్నల్ గాడి స్టిక్తో పామును ఒడిసి పట్టుకున్నారు. చిత్రం. టెంట్లోకి గుసగుసలాడుతూ కర్నల్ వచ్చాడు. కర్నల్ 3 అడుగుల కంటే ఎత్తు ఉండడు. 47 వయసు. దాగని వయసు అతడి శరీరం మీద ముడతల్లో ప్రత్యక్షమవుతోంది. కండరాలు ఎముకలు సంకోచించినట్టు, స్థలం లేక పైకి ఉబ్బినట్టు, అక్కడక్కడ బుడిపెలు, బండ పెదాలు, గుబురు జుట్టు. ఎల్బనోవా సాబ్, నా స్టిక్కు, అదృష్టమైన స్టిక్కు పోయిందండి. ఎవడో దుర్మార్గుడు నా అదృష్టాన్ని నాశనం చేసేశాడు. వెక్కుతున్నాడు కల్నల్. పోతే పోనీయద్దు, వెధవ స్టిక్కు, మరొకటి కొనిస్తాలే అన్నాడు ఎల్వనోవ్. వెధవ స్టిక్కు. నేను మీ సర్కస్లోకి రావడానికే అదే కారణం. ఇంతకాలము నాకు కాలం సౌఖ్యవంతంగా గడుస్తోందంటే ఆ స్టిక్ వల్లనే అని చెప్పుకోవాలి. హెలీనాది అపురూపమైన పాము. నీ స్టిక్ ఎలా మాయమయ్యాయో పరిశోధించమని ఎవరినైనా నియోగిస్తాను అన్నాడు ఎల్వనోవ్. పాము కోసం కర్ర కోసం పరిశోధన అన్నాడు జఫర్. కల్నల్ అతడిని కోపంగా చూశాడు. జఫర్, శంకర్ రాజన్ గారి స్టూడియోకి వెళ్దాం పద. ఇంట్లో గోల, మనశ్శాంతి ఉండదు. జఫర్ తలాడించాడు. జీపు బయలుదేరదీశాడు. టీ నగర్లో పార్క్ ఎదుట బంగాళా ముందు ఆగింది జీపు. ఎల్వనోవ్ జీప్ దిగాడు. జఫర్ జీప్లోనే ఉండిపోయాడు. ఎల్వనోవ్ బంగ్లాలోకి నడిచాడు. శంకర్ రాజన్ బయలుదేరే మూడ్లో ఉన్నారు. ఎల్వనోవా అతడికి విషయం వివరించి చెప్పాడు. శంకర్ రాజన్ ఆశ్చర్యపోయాడు. దొంగ మీ స్లిప్పర్స్లో బయలుదేరాడు. కర్నల్కి సంబంధించిన కర్రతో పామును లాగాడు. గుడ్లు పెట్టుకునే ప్లాస్టిక్ బుట్ట ముందు. ఈ సంగతి చెప్పండి. ఆ బుట్టలో గుడ్లున్నాయా? ఆ బుట్ట ఎప్పుడు ఉడకబెట్టిన గుడ్లతో ఉంటుంది. ఎన్ని గుడ్లు ఉంటాయి సాధారణంగా? 15 లేకపోతే 20. రైట్. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? లేని పోని రభస. అయితే మీకు తెలిసిన ప్రైవేటు ఇన్వెస్టిగేటర్ ఏజెన్సీ ఉంటే చెప్పండి. మీ దేశంలో లాగా ఇక్కడ ఏజెన్సీలు ఉండవు. వృత్తిపరంగా కొంతమంది డిటెక్టివ్లు ఉంటారు. పోనీ వాళ్లలో మీకు తెలిసిన డిటెక్టివ్ ఎవరైనా సరే. శంకర్ రాజన్ తలూపి విశాఖపట్నం ట్రంక్ కాల్ బుక్ చేశాడు. హోటల్ నయాగరా. ప్లిమ్మత్ కారు హోటల్ ముందు ఆగింది. కారులోంచి డిటెక్టివ్ శిరీష్ దిగాడు. కారులో ఉన్న స్నేహితుడికి వీడ్కోల్ చెప్పాడు. హోటల్ ఆవరణలోకి నడిచాడు. కౌంటర్ ముందు ఆగాడు. రూమ్ నెంబర్ 30కి మెసేజ్ ఉందా అడిగాడు శిరీష్. కౌంటర్లోని వ్యక్తి కవర్ అందించాడు. శంకర్ రాజన్ పంపిన కవర్. మెయిన్ హాల్లో కూర్చుండి కవర్ విప్పాడు శిరీష్. రోజ్ కలర్ కాగితం బయటపడింది. మిస్టర్ శిరీష్, నమస్తే. మీకోసం వైజాగ్ ట్రంక్ కాల్ చేశాను. మీరు నయగరా 30లో ఉన్నట్టు సునీత చెప్పారు. రూమ్కి వచ్చాను. మీరు లేరు. మీరు త్వరగా గ్రేట్ రష్యన్ సర్కస్ గుడారానికి రావాల్సింది. కృతజ్ఞతలతో శంకర్ రాజన్. డిటెక్టివ్ శిరీష్ హోటల్లోంచి బయటకు నడిచాడు. ఖాళీ టాక్సీ మాట్లాడుకున్నాడు. అరగంటలో సర్కస్ గుడారంలో ఉన్నాడు. ఎల్వనోవ్ గుడారంలో
శంకర్ రాజన్ దొరికాడు. శిరీష్కి సర్కస్ మనుషులను పరిచయం చేశాడు. ఇల్వనవ్ గారు, శిరీష్ గారికి మీరు విషయం చెప్పండి అన్నాడు శంకర్ రాజన్. ఇల్వనవ్ దొంగతనాల గురించి చెప్పాడు. చివరిగా తెలిసిన దొంగతనం నాకు సంబంధించింది ఇదే. ఏంటది? పొగాకు పీల్చుకునే పైపు పూర్తిగా దంతంతో చేసింది. పైపు పోయినట్టు ఎప్పుడు తెలిసింది? శంకర్ రాజన్ గారితో విషయం చెప్పాలని వెళ్ళాను. ఇద్దరం కలిసి హోటల్ నయాగరాకు వచ్చాం. అక్కడ మీరు లేరు. టెంట్కి వచ్చాం. బయట నుండి రాగానే నాకు పైపు పీల్చడం అలవాటు. పైపు పోయినట్టు నిర్ధారణ అయింది. శిరీష్ కళ్ళు మూసుకున్నాడు. ఈ దొంగతనాల్లో ఒకదానికి మరొకదానికి పోలిక కానీ సంబంధం కానీ లేదు. ఇల్వనవ్ దగ్గాడు. కల్నల్కి సంబంధించిన స్టిక్తో పామును దొంగిలించే ఉండాలి అని అన్నాడు. అది కేవలం మన ఊహ. మరే రకంగా అయినా పామును దొంగిలించవచ్చును. మిగతా దొంగతనాల్లాగా స్టిక్కును కూడా దొంగిలించారు. ఉన్నట్టుండి జఫర్ కెబుమన్నాడు. నా జేబురుమాలు అరిచాడు జఫర్. జేబురుమాలా? అది పోయిందా అన్నాడు ఇల్వనవ్. అవును సార్, అదెప్పుడు నా జేబులోనే ఉంటుంది. ప్రదర్శన సమయంలో వేలికి తగిలించుకుంటాను. అద్దాల జేబురుమాలు. శిరీష్ కళ్ళు విచిత్రంగా మెరిశాయి. శిరీష్ గారు, ఇల్వనవ్ కంఠం పూడుకుపోయింది. నా ఆర్టిస్టులను మానసికంగా కృంగదీయాలని ఎవరో ఈ దొంగతనాలు చేశారు. నా సర్కస్ ట్రూపు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇలా ఎన్నడూ ఎక్కడా కూడా జరగలేదు అన్నాడు ఇల్వనవ్. ఈ దొంగతనాలు చేసింది పై వ్యక్తి కాదు, మీ ట్రూప్లో వ్యక్తి అన్నాడు శిరీష్. అయినా సరే నేను శిక్షించక వదలను. నా జేబురుమాలు అచ్చి వచ్చిన జేబురుమాలు అన్నాడు జఫర్. అతడి గొంతు ఏడవడానికి సిద్ధంగా ఉంది. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ బాలన్ తలెత్తి చూశాడు. డిటెక్టివ్ శిరీష్ తన చేతిలో ఉన్న ఫోటోలను తదేకంగా చూస్తున్నాడు. మొదటి ఫోటోలో నేల మీద 2 శవాలు పడి ఉన్నాయి. రెండో ఫోటోలో ఒకటి శవం. మూడో ఫోటోలో రెండో శవం క్లోజప్లో ఉన్నాయి. గాయాలు స్పష్టంగా ఉన్నాయి. నార్త్ స్టార్ వజ్రం ఏ మాత్రం విలువ చేస్తుంది అని అడిగాడు శిరీష్. ముడి వజ్రం. దాన్ని సానబెడితే గానీ విలువ తెలియదు అన్నాడు బాలన్. ముడి వజ్రం విలువ ఏమాత్రం ఉండొచ్చు? 4 లక్షల రూపాయల్లో. ఇంకేం, విలువైన వజ్రమే. సానబెట్టాక 8 లక్షలకు పైనే విలువ చేస్తుంది. కావచ్చు. వజ్రాన్ని దొంగలించిన వాళ్ళు నేరస్తులు. ఎలక్ట్రికల్ అలారం మోగకుండా చేశారు. లాఘవంగా మేడెక్కారు. చేతులకు గ్లౌజులు వాడారు. శవాలను మొదటిసారిగా ఎవరు చూశారు? టాక్సీ డ్రైవర్. ఖాళీగా వెళ్తున్న టాక్సీలో వచ్చాడు. శవాలను చూసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాడు. హత్యలకు ఉపయోగించిన ఆయుధం కానీ ఆయుధాలు కానీ దొరికాయా? లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి? ఒకడికి రిబ్స్ కట్ అయ్యి ఊపిరితిత్తులు తెగింది. రెండోవాడికి రిబ్స్ కట్ అయ్యి సరాసరి గుండె గాయపడింది. చాలా నేర్పుగా ఆయుధాలు ప్రయోగించారు. నేర్పుగా అంటే రిబ్స్ ప్రాంతంలో ఆయుధాలు తగిలి ప్రాణాలు పోవడం అరుదు. పక్కటెముకలు చాలా వరకు గుండెను ఊపిరితిత్తులను దెబ్బల నుండే రక్షిస్తాయి. పదునైన ఆయుధాలు వాడిన వ్యక్తులు బలిష్టమైన వాళ్ళై ఉండాలి. వాళ్ల చేతుల్లో అంతులేని నేర్పు. శిరీష్ మెదడులో ఏదో దీపం మిణుకుమంటూ వెలిగింది. టాక్సీ డ్రైవర్ను పిలుస్తారా? వై నాట్? పోలీస్ కమిషనర్ మీకు ఈ కేసు ఒప్పజెప్పారు. మీకు అన్ని రకాలుగా సహకారం ఇవ్వడం నా బాధ్యత. బాలన్ వెనక్కి లాగాడు. ఎవరికో ఫోన్ చేశాడు. అరగంటలో టాక్సీ డ్రైవర్ వచ్చాడు. శవాలను చూడగానే ఏం చేశావు అని అడిగాడు శిరీష్. భయపడలేదు సార్. నగరంలో ఏదో మూల ఏదో హత్యో మానభంగమో జరిగినట్టు రోజు వింటూనే ఉన్నాం కదా. పోలీసులు తెలియపరుస్తారు కదా అన్నాడు టాక్సీ డ్రైవర్. ఆ సమయంలో రోజ్లాండ్ హోటల్ ప్రాంతంలో ఎవరినైనా చూసావా? నా టాక్సీ ఆగకముందు హెడ్లైట్ల కాంతిలో ఎవరో 2 కనిపించారు సార్. మరుక్షణంలో వాళ్ళు సందులోకి మాయమయ్యారు. వాళ్ళకి ఈ హత్యలకి సంబంధం ఉన్నట్లు నీకు తోచిందా? చెప్పలేను సార్. ఏ? నా టాక్సీ ఆ ప్రాంతాలకు వచ్చేసరికి 1:30 దాటుతోంది. ఆ రోడ్లో 3 సినిమా హాళ్ళు ఉన్నాయి. తమిళం పిక్చర్లు వదిలిపెట్టే వేళ. హత్యలు దొంగతనాలు చేసేవాళ్ళు ఆ సమయం వరకు కాచుకోడు. వాళ్లను నువ్వు స్పష్టంగా చూడలేదు కదూ? అవును సార్, వెనక నుండి చూశాను. అది కొన్ని క్షణాల పాటే. వాళ్ళు ఏ సందులోకి మాయమయ్యారు? హోటల్కి ఎదురు సందు. మనం ఇద్దరం వెళ్దాం, చూపిస్తావా? తప్పకుండా సార్.
బాలన్ వద్ద సెలవు తీసుకొని ఇద్దరూ బయలుదేరారు. రోజ్లాండ్ హోటల్ ముందు పోలీస్ బందోబస్తీ ఉంది. మ్యూజియంను తాత్కాలికంగా మూసేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మ్యూజియం కావడంతో పెద్ద ఇబ్బంది కలగలేదు. సందు మొదట్లో టాక్సీ ఆపాడు డ్రైవర్. టాక్సీ సందులోకి వెళ్ళదు. సందుకు అటు ఇటు ఉన్న ఇళ్ళు, గోడలు పెద్దగా ఉపయోగం లేని సందు కావడంతో చెత్త చెదారం పడి ఉంది. డ్రైవర్లు శిరీష్ సందులో నడవసాగారు. శిరీష్ పక్కలకు కిందకు చూడసాగాడు. ఇద్దరు సందు చివరకు వచ్చారు. శిరీష్ కళ్ళు నేల మీద అతుక్కుపోయాయి. నేల మీద అంటుకుపోయిన గుడ్డ ముక్క, దానిమీద చింతపిక్క రంగు చుక్కలు 3. శిరీష్ వంగి చూశాడు. సందేహం లేదు, అవి రక్తం చుక్కలు. గుడ్డ ముక్కను పదిలంగా కట్ చేశాడు శిరీష్. దాని పక్కగా దొరికిన సిగరెట్ పెట్టెలో గుడ్డ ముక్కను పదిలపరిచాడు. ఇద్దరు నడవసాగారు. రోడ్డుకు అటు ఇటు లైట్ల స్తంభాలు. శిరీష్ దూరంగా చూసి ఉలిక్కిపడ్డాడు. చారల చారల సర్కస్ టెంట్. టాక్సీని అటు రోడ్ నుంచి నడిపించు, నేను ఆ సర్కస్ గోడారంలో ఉంటాను అన్నాడు శిరీష్. డ్రైవర్ తలుపి తిరిగి సందులోకి తిరిగాడు. శిరీషు రోడ్డు మీద నడిచి సర్కస్ గ్రౌండ్లోకి దిగాడు. గుడారంలో ప్రవేశిస్తూ వాచి చూసుకున్నాడు. ఉదయం 10 గంటలు. రింగులో కొంతమంది ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. 3 సీసాల మీద 4 కాళ్ల స్టూళ్లు నిలబెట్టారు. 10 ఏళ్ల అమ్మాయి స్టూల్ మీద నిలబడింది. ఆ అమ్మాయి చేతిలో పొడవాటి కర్ర రాట ఉన్నది. ఆ రాట చివర 5 ఏళ్ల అబ్బాయి విలాసంగా కూర్చున్నాడు. స్టూల్కి అవతల అజయ్ నిలబడి ఉన్నాడు. అతడి భుజం మీద 6 అడుగుల హెండాలియం సిలిండర్ ఉంది. దాని చివర అజయ్ తలకిందులుగా వేలాడి విన్యాసాలు చేస్తున్నాడు. బ్యాలెన్స్ తప్పకుండా విన్యాసాలకు అనుగుణంగా అజయ్ నేల మీద అడుగులేస్తున్నాడు. జఫర్ వాళ్ల ఫీడ్స్ను పరిశీలనగా చూస్తూ అటు ఇటు కదులుతున్నాడు. శిరీష్ రింగును సమీపించాడు. అజయ్ పైకి చూస్తున్నాడు. విజయ్ తలకిందులుగా ఉన్న వాడల్లా నిటారుగా కదిలాడు. సిలిండర్ బ్యాలెన్స్ తప్పింది. ధడ్! సిలిండర్ పక్కవాటుగా కార్పెట్ మీద పడింది. విజయ్ గావుకేక పెట్టి సిలిండర్ మీద పడ్డాడు. అజయ్ తేరుకుని చటుక్కున వంగి విజయ్ను లేవదీశాడు. ఇద్దరూ సిలిండర్ని మోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. శిరీష్ కదిలాడు. డ్రైవర్ గుడారం లోపలికి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఎల్వనోవ్ గుడారం వైపు నడిచాడు. ఎల్వనోవ్ తలబట్టు కూర్చున్నాడు. శిరీష్ను చూడగానే తేరుకున్న వాడల్లే చూశాడు. శిరీష్ గారు, ఈ దొంగతనాలు నాకు అంతు లేకుండా ఉన్నాయండి. నేను కొత్త ఆర్టిస్టులను తర్ఫీదిచ్చి చేర్చుకోవాల్సిందే అన్నాడు ఎల్వనోవ్. శిరీష్ తాను ఒక కుర్చీలో కూర్చుంటూ డ్రైవర్కి సీట్ చూపించాడు. కొత్తగా దొంగతనాలు మళ్ళీ ఏం జరిగాయని అడిగాడు శిరీష్. ఫెల్డ్నాంది వైట్ హార్స్ విస్కీ పోయింది. ఎల్వనోవ్ మొహంలో చెమటలు. శిరీష్ నవ్వబోయి ఆగాడు. ఎత్తుకుపోయిన కోడిగుడ్డు విస్కీలో నంజుకున్నారేమో. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్. ఆ గుడ్లను స్వీటీ కోసం అని హెలీనా సరిపెట్టుకుంటోంది. శిరీష్ మెల్లగా నవ్వాడు. మీకు ప్రత్యర్థి సర్కస్ బృందం ఏదైనా ఉందా అని అడిగాడు శిరీష్. ఉంది, కానీ ఆ బృందం తాలూకు వాళ్ళంతా కెనడాలో పర్యటిస్తున్నారు. మీ బృందంలో ఉన్న వాళ్ళలో ఎవరైనా ఆ బృందం తాలూకు వాళ్ళు ఉన్నారేమో. లేరండి, అందరినీ ఎంచే తీసుకున్నాను. టెలిఫోను గణగణలాడింది. ఎల్వనోవ్ రిసీవర్ తీసుకున్నాడు. టెలిఫోన్లో వినిపించింది వినగానే ఎల్వనోవ్ మొహంలో రంగులు మారాయి. శంకర్రాజ్ అనే కెమెరా ముసుగులోంచి యువతలకు వచ్చాడు. కెమెరా ముందుకు చూశాడు. అటు ఇటు రాడ్స్ పాతి మధ్యలో వైర్ కట్టాడు. అక్కడున్న ఒక అమ్మాయి కింద నిలబడింది. ఆమె భర్త కృపాకర్ రావు. అటుపక్క నిలబడి ఏర్పాట్లు పరిశీలించసాగారు. ఆ అమ్మాయిని సమీపించాడు శంకర్రాజన్. తాను షూట్ చేయబోయే దృశ్యాన్ని ఆమెకు వివరించసాగాడు శంకర్రాజన్. ఆమె తనకు తెలియని విషయాన్ని మళ్ళా అడిగి తెలుసుకుంటోంది. రెడీ అడిగాడు శంకర్రాజన్. క్లోజప్ షాట్స్ తర్వాత తీస్తారా అడిగాడు కృపాకర్ రావు. ఫరీద్ సరైన మూడ్లో లేదు. క్లోజప్ షాట్స్ తర్వాత తీస్తాను. కృపారావు భార్య వైపు చూశాడు. ఫరీద్ మొహంలో కళ తగ్గింది. అలా ఉన్నావే అని అడిగాడు కృపాకర్ రావు. ఫరీద్ మాట్లాడకుండా నెచ్చనెక్కింది.
తీగకు యువతలుగా ఉన్న చెక్క మీద నిలబడింది. కృపాకర్రావు ఆమెకు చిన్నగా గొడుగు అందించాడు. తీగ మధ్యకు వెళ్ళాక గొడుగు విప్పు అన్నాడు శంకర్ రాజన్. ఫరీదు తలూపింది. శంకర్ రాజన్ తన అసిస్టెంట్ వైపు చూశాడు. అసిస్టెంట్ కెమెరాను సమీపించాడు. వ్యూ ఫైండర్లోంచి ఫరీదును చూశాడు. తల పైకెత్తాడు. తృప్తిగా చూశాడు. శంకర్ రాజన్ కదిలాడు. వ్యూ ఫైండర్లోంచి చూశాడు. అసిస్టెంట్ క్లాప్ కొట్టాడు. రెడీ అరిచాడు శంకర్ రాజన్. ఫరీద్ తీగల మీద నడవసాగింది. ఆమె చేతిలో గొడుగు వేలాడుతోంది. తీగ మధ్యకెళ్ళింది ఫరీద్. గొడుగును పైకెత్తి బటన్ నొక్కింది. గొడుగు ఫట్టుమంటూ వెనక్కు విరుచుకుపోయింది. ఫరీద్ వణికింది. గొడుగు విరుచుకుపోయిన ఊపుతో బ్యాలెన్స్ తప్పింది. కెవ్వుమ్మని అరిచి కిందకు పడిపోయింది. శంకర్ రాజన్, కృపాకర్రావు, అసిస్టెంటు ఆమె వద్దకు పరిగెత్తారు. ఫరీద్కి స్పృహ తప్పింది. శంకర్ రాజన్ వెంటనే డాక్టర్కి పనిలో పనిగా ఇల్వనోవాకి ఫోన్ చేశాడు. డాక్టరు పరిచర్యలు అయ్యాక ఫరీద్కి స్పృహ వచ్చింది. ఇల్వనోవ్ తన వెంట డిటెక్టివ్ శిరీష్ను తీసుకొచ్చాడు. గొడుగు ఎవరు పాడు చేశారు అడిగాడు శిరీష్. తెలీదు అంది ఫరీద్. అసలు ఉదయం నుండి ఈమె మొహంలో మూడ్ లేదు అన్నాడు శంకర్ రాజన్. ఫరీదు పేలవంగా చూసింది. 200 రూపాయలున్న మనీ పర్సు పోయింది అంది ఫరీద్. 200 రూపాయలా? ఎవరు తీశారు? ఏమో, తీసుకున్న వాళ్ళు పర్సు, అది ఒట్టి పర్సు ఇచ్చేసినా నాకు చాలు. ఆ పర్సు అచ్చొచ్చిందా? శిరీషు చురుగ్గా చూశాడు. అవును. ఏ పర్సు అది? పాము చర్మంతో చేసింది. నాకు మా మదర్ చనిపోతూ ఇచ్చిన పర్సు అది. శిరీష్ పెదవులు బిగించాడు. దొంగిలించిన వారికి తాము దొంగిలించిన వస్తువులు విలువైనవి కావు, కానీ పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రం అవి అపరూపమైనవి. అయినా వస్తువులు పోయినంత మాత్రాన వాళ్ళు తమ ప్రదర్శనలో భంగపడ్డం ఏంటి? ఆర్టిస్టులు నటిస్తున్నారా? అయితే వాళ్లతో బాటే ఉన్న దొంగలు నటిస్తున్నట్టే అనుకోవాలా? ఈ చిన్న చిన్న దొంగతనాల వల్ల లాభం ఏంటి? శిరీషు మెదడులో చటుక్కుమంది. ఈ అప్రధానమైన దొంగతనాల మధ్య ఏదో ముఖ్యమైన దొంగతనం ఉంది. నార్త్ స్టార్ ఇన్స్పెక్టర్ బాలన్ మాటలు చెవుల్లో గింగిరమంటున్నాయి. ఆయుధాలను లాఘవంగా ఉపయోగించి వాచ్మెన్లను హత్య చేశారు. శిరీష్ ఉలిక్కిపడ్డాడు. సర్కస్లో కత్తులు విసిరేవాడు ఈ నేరంలో ఉన్నాడేమో. ఇల్వనోవ్ వైపు సాభిప్రాయంగా చూశాడు. మీ సర్కస్లో కత్తులు విసిరే ఫీట్ ఉందా అడిగాడు శిరీష్. లేదు. ఏ? అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. అటు తర్వాత నాకు తగిన ఆర్టిస్టే దొరకలేదు. అతడు వాడిన కత్తులున్నాయా? ఉండాలి, స్టోర్ రూమ్లో ఉంటాయి. ఒకసారి వాటిని వెతకండి. అలాగే. కానీ మరలా ఇదే ఆర్టిస్ట్తో మరొక నగరంలో ప్రదర్శనలు ఇవ్వగలనా అడిగాడు ఇల్వనోవ్. కరెక్ట్. మీ ఆర్టిస్టులతో నేను షార్ట్స్ తీయగలనా నివ్వరబోయాడు శంకర్ రాజన్. సర్కస్ గూడారం వెతికించారా? పోయిన వస్తువులు దొరకొచ్చు అన్నాడు శిరీష్. అంగుళం గాలించాం, ఫలితం లేకపోయింది. శిరీష్ తల విదిలించాడు. వస్తువులు దొంగిలించింది సర్కస్ మనుషులు. నార్త్ స్టార్ను కూడా అపహరించింది వాళ్లే. వాచ్మెన్లను కూడా చంపింది వాళ్లే. అయితే వాళ్ళ వస్తువులను దొంగిలించి ఎక్కడ దాచినట్టు? దొంగలు సర్కస్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. అందుకు సాక్ష్యంగానే ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. శంకర్ రాజన్ స్టూడియోలోకి ప్రవేశించాడు. స్టోర్ రూమ్లోకి అడుగుపెట్టాడు. అసిస్టెంట్ తెల్లమొహం వేసి చూస్తున్నాడు. ఫిలిం బాక్స్ తీసుకురమ్మంటే ఏం చేస్తున్నావు గద్దించాడు శంకర్ రాజన్. అసిస్టెంట్ భయపడుతున్నట్టు చూశాడు. సార్, ఈఆర్లోనే 3 ఫిలింలున్న బాక్స్ పెట్టాను, కనిపించడం లేదు అన్నాడు. శంకర్ రాజన్ నుదురు చిట్లించాడు. ఫిలిం కరిగి మాయమైందా? నాన్సెన్స్, గుర్తు తెచ్చుకో. లేదు సార్, సర్కస్ సీన్ షూట్ చేయడానికి కేటాయించిన ఫిలిం ఇక్కడే అరలో పెట్టాను. నువ్వు తప్ప ఎవరు ఈ స్టోర్ రూమ్లోకి ప్రవేశించలేదు కదా. సార్, నా గురించి తమకి బాగా తెలుసు సార్. ఫిలిం ఎంత ఖరీదైందో తెలుసా? నిజమే సార్. నాదొక అనుమానం. సర్కస్లో జరుగుతున్న దొంగతనాల్లాగా మన స్టూడియోలో కూడా నాన్సెన్స్. వాళ్ళ సర్కస్లో వాళ్ళు ఏదో ఏడ్చుకుంటారు. వాళ్ళు నటించే సీన్స్ మనం తీస్తున్నాం కదా సార్. తేలు కుట్టిన వాడల్లే చూశాడు శంకర్ రాజన్. అవును, ఈ సాయంత్రము ఇండాలియం సిలిండర్ మీద అజయ్ విజయ్ల ఫీడ్స్ తీయాలి అని అనుకున్నాను. ఉయ్యాల మీద సీన్స్ కూడా ఈ రాత్రికే తీయమన్నాడు ఇల్వనోవ్.
అసిస్టెంట్ మాట్లాడలేదు. నయగారా హోటల్కి ఫోన్ చేయి, డిటెక్టివ్ శిరీష్ ఉన్నాడేమో తెలుసుకో అన్నాడు శంకర్రాజన్. అసిస్టెంట్ బయటికి నడిచాడు. 2 నిమిషాల్లో తిరిగి గదిలోకి వచ్చాడు. ఆయన రష్యన్ సర్కస్ గుడారంలోనే ఉన్నట్ట. ఆల్ రైట్, కారు బయటికి ది. వారాహి స్టూడియో పోర్టిగోలోంచి కారు బయలుదేరింది. సర్కస్ గుడారంలో కలకలంగా ఉంది. శంకర్ రాజన్ అయోమయంగా చూస్తున్నాడు. శంకర్ రాజన్ అటుగా పోతున్న కల్నల్ను ఆపాడు. సిలిండర్ మీద ఫీడ్ చేస్తాడు. విజయ్ అని అతడి ఇత్తడి బొత్తాలు పోయాయి అన్నాడు మర్రుగుజ్జు కర్నల్. ఇత్తడి బొత్తాలా? బంగారు బొత్తాలు పోయినట్టు విసుక్కున్నాడు శంకర్ రాజన్. వాటితోనే అతడు సిలిండర్ మీద 300 ప్రదర్శనలు ఇచ్చాట. ఇక మీదట సర్కస్లో పని చెయ్యడట. నిజమా? లోపలికి రండి, మీకే తెలుస్తుంది. కల్నల్ దారి తీశాడు. ఇల్వనవ్ గదిలో శిరీష్, హెలీనా, విజయ్ ఉన్నారు. శంకర్రాజాన్ని చూసి ముగ్గురు విష్ చేశారు. ఇల్వనవ్ తన తలకు పట్టు వేసుకున్నాడు. ఈ దొంగతనాలతో ఆయనకి తల వేడెక్కిపోతోంది అన్నది హెలీనా. హెలీనా, మీరు రండి, స్టోర్ రూమ్లో కత్తులు వెతుకుతాం అన్నాడు శిరీష్. హెలీనా బయలుదేరింది. శిరీష్ ఆమె వెనక స్టోర్ రూమ్లోకి ప్రవేశించాడు. స్టోర్ రూమ్ చిన్న సైజు ప్రపంచంలా ఉంది. కార్పెట్లు, నిచ్చెనలు, బొమ్మలు, గుండ్రటి రాటాలు, చిరిగిన డేరా గుడ్డలు, డబ్బాలు, సీసాలు అక్కడున్నాయి. కానీ సామాన్ అంటూ ఏం లేదు. డేరాకి పక్కన ఇనుపరేకుల పెట్టెలు ఉన్నాయి. హెలీనా ఆ పెట్టెలను ఎంచుతూ ఒక పెట్టె తెరిచింది. ఆ పెట్టె నిండా డజన్ల కొద్దీ కత్తులున్నాయి. హెలీనా లెక్క పెట్టింది. 1-2 సార్లు లెక్క పెట్టాక ఆమె నుదురు ముడతబడింది. 2 కత్తులు తక్కువయ్యాయి. నన్ను చెక్కకు ఆంచి నిలబెట్టే యూసఫ్ కత్తులు విసిరేవాడు. బెంగళూరులో చచ్చిపోయాడు అంది హెలీనా. 2 కత్తులు తక్కువయ్యాయా? శిరీష్ గొణిగాడు. హెలీనాను అడిగి ఒక కత్తి తీసుకున్నాడు. హెలీనా పెట్టె సర్దింది. అక్కడి నుండి కదలబోయింది. నేల మీద ఉబ్బెత్తుగా తగిలింది. కాలు జరిపి చూసింది. నేల మీద మట్టి తవ్వి కప్పిపెట్టినట్టుగా ఉంది. శిరీష్ ఆమె చూపులు అర్థం చేసుకున్నాడు. దగ్గరలో ఉన్న గుణపం అందుకున్నాడు. నేలను తవ్వసాగాడు. అతడు తవ్వుతూ ఉండగా అక్కడికి అజయ్, విజయ్, ఇల్వనోవు, శంకర్ రాజన్, అతడి అసిస్టెంటు వచ్చారు. అందరూ నోరు ఆవలించి శిరీష్ని చూడసాగారు. శిరీష్ తవ్విన గోతులోంచి చెక్కపెట్ట బయటపడింది. అరే, ఆ పెట్టె నాదే అరిచాడు ఇల్వనోవు. పెట్టెకు తాళం పెట్టలేదు అన్నాడు అజయ్. డిటెక్టివ్ శిరీష్ మూత తెరిచాడు. అందరూ తెల్లబోయి చూడసాగారు. పెట్టెలో రకరకాల వస్తువులున్నాయి. వైట్ హార్సు, బ్రాందీ సీసా, ఇత్తడి బటన్స్, హ్యాండ్ స్టిక్, అద్దాలు కొట్టిన జేబు రుమాలు, పాము చర్మంతో కొట్టిన పర్సు, ముడి ఫిలిం బాక్సు, దంతంతో చేసిన పైపు, గుడ్లు పెట్టుకునే ప్లాస్టిక్ బుట్ట, పోయిన వస్తువులన్నీ ఉన్నాయి, ఒక పాము తప్ప. హెలీనా పిచ్చెత్తినట్టు వస్తువులను తిరగేసింది. స్వీటీ, నా స్వీటీ ఏడుస్తోంది. అందరికీ పోయిన వస్తువులు దొరికాయి. నాది, నా ప్రాణమున్న స్వీటీ. నిట్టూర్చి ఒక్కొక్కరు స్టోర్ రూమ్లోంచి జారుకుంటున్నారు. శిరీష్ బయటకు వచ్చి నిలబడ్డాడు. హెండాలియం సిలిండర్ మోసుకుంటూ అజయ్ వెళ్తున్నాడు. విజయ్ సణుగుతూ నడుస్తున్నాడు. సిలిండర్ బరువుకి వంగి కూడా వంగలేనట్టుగా నడుస్తున్నాడు అజయ్. శిరీష్ కణతలు రుద్దుకున్నాడు. ఆలోచనలు కొసలు అందినట్టే అంది మాయమైపోతున్నాయి. హెలీనా అతన్ని సమీపించింది. అందరివి అన్ని వస్తువులు దొరికాయి, నా స్వీటీ తప్ప. ప్లీజ్ శిరీష్ గారు, నేను విడిగా ఫీజు ఇచ్చుకుంటాను. నా స్వీటీని ప్రాణాలతో నాకు ఇవ్వగలరా? శిరీష్ ఆమెను జాలిగా చూశాడు. పాము మాయమై 4 రోజులైంది. దాన్ని ఇంతకాలం ప్రాణాలతో ఉంచరు. పైగా మాయమైన వస్తువులు నేలలో కప్పిపెట్టి ఉంటే దొరికాయి. పెట్టెపళ్ళంగా ఎక్కడైనా బాహాటంగానే వదలవచ్చును వాళ్ళు. అయినా నేలలో ఎందుకు దాచినట్టు? నేలలోనే దాచినట్టు తెలిసేలాగా ఎందుకు చేశారు? పామును కూడా అలాగే భూమి అడుగున. హెలీనా భుజం మీద చెయ్యేశాడు శిరీష్. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. మళ్ళీ ప్రదర్శన మొదలైంది. చాలా రోజుల తర్వాత అజయ్, విజయ్లు ఎండాలియం సిలిండర్ను మోసుకొస్తున్నారు. డిటెక్టివ్ శిరీష్ నుదురు చిట్లించాడు. ప్రదర్శనలో ఎక్కడో ఏదో తేడా ఉంది. ఏమిటా తేడా?
తాను చాలా సర్కస్ బృందాలను చూశాడు. వాటికి ఈ రష్యన్ సర్కస్ బృందానికి తేడా ఏంటి? అంత ఎందుకు? ఇంతవరకు జరిగిన అద్భుతమైన ఫీట్లు ఒక దారి. అజయ్ విజయ్లు ఒక్కసారి ఇండాలియం సిలిండర్ నేల మీద పెట్టారు. సిలిండర్ను విజయ్ను చూస్తూ అటు ఇటు అడుగులేస్తున్నాడు అజయ్. విజయ్ తలకిందులుగా సిలిండర్ మీద పాకుతున్నాడు. హెలీనా పిలిచాడు శిరీష్. హెలీనా తలెత్తి చూసింది. అజయ్ ఏమో రింగ్లో చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు ఆట చూడడం లేదా? లేదు. స్వీటీ ఎంతలా ఉంటుంది? పొడవు 5 అడుగులు 11 అంగుళాలు, పొట్ట దగ్గర అడ్డకోత 3.5 అంగుళాలు. రోజుకి ఎన్ని గుడ్లు తినేది? 15 నుంచి 20. తర్వాత గుడ్లు మాయమవడం జరిగిందా? లేదు. స్వీటీకి ఏమైందో కానీ ఏం జరిగినా సహించగలవా? హెలీనా చిగురు టాకులాగా వణిగిపోతోంది. ఏమైంది అని అడిగింది. కెవ్వుమన్నాడు విజయ్. శిరీషు తలెత్తి చూశాడు. సిలిండర్ మీద విజయ్ పట్టు సడలిపోయింది. తలకిందులుగా జారి అజయ్ మీద పడ్డాడు. బుర్రలు 2 కంగుమన్నాయి. విజయ్ కిందకి జారాడు. బ్యాలెన్స్ తప్పి సిలిండర్ గాల్లోకి వాలింది. ధడ్మని శిరీష్ మస్తిష్కం మీద విద్యుద్ఘాతంలాగా తగిలింది. సిలిండర్ దడ్డుమంటోంది. ఎందుకు? డిటెక్టివ్ శిరీషు చటుక్కున రింగులోకి దూకాడు. విజయ్ కింద పడ్డాడు. చటుక్కుని లేచాడు. సిలిండర్ ఈడ్స్తూ లోపలికి పరిగెత్తిపోయాడు. అజయ్ లేచి సిలిండర్ 2వ చివర పట్టుకోబోయాడు. శిరీష్ ఎగిరి అజయ్ డొక్కలో తన్నాడు. అజయ్ ఎగిరి అవతల పడ్డాడు. విజయ్ వెనక్కి చూడదలుచుకోలేదు. ప్రేక్షకులేమో ఆహాకారాలు చేస్తున్నారు. శిరీష్ పరిగెత్తుకు వెళ్ళి విజయ్ను మెడ ఒడిసి పట్టుకున్నాడు. అప్పటికి అజయ్ లేచి శిరీష్ మీదకి దూకాడు. పోలీస్ కమిషనర్ ఇల్వనోవ్ రింగులోకి వెళ్లారు. బాలన్ విజిల్ ఊదాడు. పోలీసులు రింగులోకి పరిగెత్తారు. అప్పటికి శిరీష్ వాళ్ళిద్దరినీ మెడలు వంచి తలలు ఢీకొట్టాడు. ఇద్దరు నేల మీద కూర్చుండిపోయారు. రింగులో సిలిండర్ దొర్లుతోంది. వాచ్మెన్లను చంపింది వీళ్లే అరిచాడు శిరీష్. ఇల్వనోవ్ నిర్ఘాంతపోయాడు. అయితే నార్త్ స్టార్ కూడా వీళ్ల దగ్గరే దొరకాలి. పోలీస్ కమిషనర్ వాళ్ళని సమీపించాడు. రింగులో ఏం జరుగుతోందో ప్రేక్షకులు అంతుపట్టడమే లేదు. డిటెక్టివ్ శిరీష్ సిలిండర్ను సమీపించాడు. 2 చేతులతో ఎత్తాడు. హెండాలియం సిలిండర్ అది. అది అంత బరువు ఉండకూడదు అరిచాడు ఇల్వనోవ్. ప్రేక్షకులు గ్యాలరీలోంచి లేవసాగారు. అల్లజడిగా దిగుతున్నారు. పోలీస్ కమిషనర్ పిస్తోల్ తీశాడు. గాల్లోకి పేల్చాడు. ఎక్కడ ప్రేక్షకులు అక్కడ బెర్ర బిగుసుకొని పోయారు. అందరినీ నిశ్శబ్దంగా కూర్చోమని సౌజ్ఞ చేశాడు. రింగులో చెడు వాసన, కర్పూరపు ఉండల వాసన వ్యాపించాయి. శిరీష్ సిలిండర్ను మధ్యలో పట్టుకుని ఏటవాలుగా పెట్టాడు. సిలిండర్లోంచి మెల్లగా పాము వస్తోంది. స్వీటీ అరుస్తోంది హెలీనా. ఆమె పరిగెత్తుకు వచ్చేసరికి పాము శరీరం రింగులో ఉంది. శవం ఎక్కడ పడితే అక్కడ చెడిపోయింది. మై గుడ్నెస్, పామును సిలిండర్లో దాచారు. అజయ్ విజయ్లో కలిపి అరదండాలు తొడిగాడు పోలీస్ కమిషనర్. నార్త్ స్టార్ వజ్రం ఎక్కడ దాచారా రాస్కల్స్? పోలీస్ కమిషనర్ తమిళంలో తిడుతున్నాడు. శిరీష్ ఆయన వైపు నవ్వుతో చూశాడు. నేను చెప్తాను అన్నాడు శిరీష్. బలంగా శ్వాస పీల్చుకుని, పాములకు అమోఘమైన జీర్ణశక్తి ఉంటుంది. ఆ విషయం వీళ్ళు తెలుసుకున్నారు. సర్కస్ కత్తులను సంపాదించారు. మ్యూజియంలో నార్త్ స్టార్ను దొంగిలించాలి అని అనుకున్నారు. వాచ్మెన్లను చంపారు. వాళ్ళు శవాలు పడి ఉన్న తీరు, బలమైన గాయాలు తగిలిన తీరు విడ్డూరంగానే ఉన్నాయి. అంత నేర్పుగా ఆయుధాలను ప్రయోగించాలి అంటే ఏళ్ల తరబడి సాధన ఉన్నవాళ్లు కావాలి. తాళాళ్లు పగలగొట్టడం, ఎలక్ట్రికల్ అలారం మోగకుండా చేయడం, 2వ అంతస్తుకి చేరుకోవడం ఇవన్నీ అతి లాఘవంగా చేసిన పనులు. టాక్సీ డ్రైవర్తో పాటు నేను ప్రమాద స్థలాన్ని చూశాను. సందు చివర గుడ్డముక్క మీద రక్తం చుక్కలు దొరికాయి. అది మనిషి రక్తమే అని తర్వాత పరిశోధనలో తెలిసింది. చనిపోయిన వాచ్మెన్ల రక్తంతో పోల్చితే ఒక హంతకుడి రక్తం గ్రూప్తో సరిపోయింది. అంటే హంతకులు ఆ సందు నుంచే పారిపోయారు. వాళ్ల వెనక భాగాలు మాత్రమే టాక్సీ డ్రైవర్ చూడగలిగాడు. సర్కస్ ట్రూప్లో వింత దొంగతనాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న వస్తువులన్నీ పోవడం, వీటితో దేనికి సంబంధం లేదు అని అనుకున్నాను మొదట. కానీ సర్కస్ వాళ్లే ఎవరో
వాచ్మెన్లను హత్య చేసినట్టు అనుమానం వచ్చాక నా ఉద్దేశంలో మార్పు వచ్చింది. నార్త్ స్టార్ వజ్రం దొంగతనం బయటపడకుండా పనికి మాలిన దొంగతనాలు చేశారు. వీటన్నిటిలోనూ పనికొచ్చే దొంగతనం స్వీటీని ఎత్తుకుపోవడం ఒక్కటే. శిరీష్ ఆగాడు. హెలీనా పాము దగ్గర కూలబడింది. శిరీష్ ఆమెను చురుగ్గా చూశాడు. పాముతో పాటు గుడ్లు ఎత్తుకుపోయారు దొంగలు. ఎందుకు? పాము మీద దయతల్చి కాదు, నార్త్ స్టార్ను ఒక గుడ్డు లోపలికి జొనిపారు. ఉడికిన గుడ్డు, దాన్ని పాము చేత మింగించారు. పామును ఎక్కడ దాచాలి? ఎక్కడ దాచినా దొరికిపోతారు. హెలీనా పిచ్చెత్తినట్టు పాము కోసం ఎతుకుతోంది కదా. తాము రోజు ట్రిక్ చేసే ఇండాలియం సిలిండర్లో దాచారు, మూత పెట్టేశారు. పాము ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, చనిపోయింది. అందుకే ఇద్దరు నర్వస్గా ఫీల్ అవుతూ వచ్చారు. చివరికి వాళ్ళు పోగొట్టుకున్న ఇత్తడి బటన్స్ దొరికినప్పటికీ వాళ్లకు నర్వస్నెస్ తగ్గలేదు. అంటే వాళ్ళ నర్వస్నెస్కి ఇత్తడి బటన్స్ పోవడం కారణం కాదు. మరొక విచిత్రం, హిండాలియం సిలిండర్ మొట్టమొదటిసారిగా నేల మీద పడింది. దడ్డుమంటూ శబ్దం చేసింది. ఖాళీ సిలిండర్ గొల్లగా శబ్దం చెయ్యాలి. పైగా వాళ్ళు ఫీట్ ఫెయిల్ కావడానికి అప్పటికింకా వాళ్ళకు సంబంధించిన అచ్చివచ్చిన వస్తువులు ఏమీ పోలేదు. వాళ్ళు సిలిండర్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అంతేకాదు, సర్కస్లో ఫీడ్ చేసిన వాళ్ళు వస్తువులను అక్కడే ఉంచి వెళ్ళిపోతారు. అజయ్ విజయ్ మాత్రం వాళ్ళ సిలిండర్ను వాళ్లే మోసుకుపోతున్నారు. ఒక్కడు మోసుకుపో వెళ్ళగలిగిన సిలిండర్ను ఇద్దరూ కలిపి ఎందుకు మోస్తున్నారు? ఏటవాలు పొజిషన్లో పాము బరువైన శరీరం మూత తొలగించుకొని బయటపడుతుందేమోనని. అందుకే ట్రిక్ చేసినప్పుడు మూసిన భాగం కిందకు, మూత ఉన్న భాగం పైకి వచ్చేలాగా జాగ్రత్త పడుతున్నారు. అంటే వజ్రాన్ని బయటకు తీయగలిగి కూడా ఎందుకు తీయలేకపోతున్నారు? వజ్రాన్ని వాళ్ళు తమ కోసం దొంగిలించలేదు. దొంగిలించమని పురమాయించిన వ్యక్తి ఇంతవరకు రాలేదు. ఫిలిం పోయిన రోజునే అజయ్ విజయ్ షూటింగ్లో పాల్గొన్నారు. స్టూడియోకి వచ్చారు. పనిలో పనిగా 3 ఫిలింలను కూడా దొంగిలించారు. ఈ కేసులో అనవసరమైన పాత్రలు చాలానే ఉన్నాయి. వాళ్లను అనుమానించవలసిన సంఘటనలు చాలా జరిగాయి. ముఖ్యంగా ఫరీదు బ్యాలెన్స్ తప్పడం, ఆమె గొడుగును కావాలనే దొంగలలో ఒకడు పాడు చేశాడు. అనుమానం ఫెర్నాండ్ మీదకి వెళ్లాలని కాబోలు. నేను అందరినీ ఇంచుమించుగా వెంటాడాను. దొంగలిద్దరూ గుడారంలోనే ప్రాక్టీస్ చేసుకుంటూ మిగిలిపోయేవారు. ఆగాడు శిరీష్. పోలీస్ కమిషనర్ శిరీష్ను అభినందన పూర్వకంగా చూశాడు. ఎల్వనోవు దొంగల వైపు, శిరీష్ వైపు మార్చి మార్చి చూశాడు. పామును కట్ చేయించాడు. స్వీటీ హెలీనా పిచ్చిగా అరుస్తోంది. కుళ్ళిన పాము శరీరం మధ్య గుడ్డు, దాని చీలికలో నార్త్ స్టారు దొరికింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన కథలు వినండి. మీ కామెంట్లు కూడా నాకెంతో ముఖ్యమండి. తప్పకుండా ప్రతి కథకి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.